లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రామ్నగర్ బన్నీతో ప్రభాకర్ తనయుడు చంద్రహోస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభాకర్ కూతురైన దివిచా ప్రభాకర్ కూడా హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. వెంకటరామయ్య గారి తాలూకా కేర్ ఆఫ్ సీతారాంపురం అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దివిచా హీరోయిన్ గా నటిస్తుండగా దినేష్ హీరోగా నటిస్తున్నాడు. ఇక తాజాగా ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ఎస్వికే సినిమాస్ అలాగే కామెడీ క్రియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వెంకటరామయ్య గారి తాలూకా అనే టైటిల్తో సినిమా తీసుకొస్తున్నాం. జయమ్మ పంచాయతీ సినిమాలో హీరోగా పరిచయమైన దినేష్ గారు హీరోగా, అలాగే మా ఈటీవీ ప్రభాకర్ గారు వాళ్ళ అమ్మాయి దివిజ గారు మన సినిమాకి ఫస్ట్ టైం హీరోయిన్గా చేస్తున్నారు. ఈ సినిమా కార్ల్ మార్క్స్ గారు రాసిన దాస్ కాపిటల్ గ్రంథంలో మానవీయ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న ఒక నేపథ్యంలో మనీ చుట్టూ మనుషులు తిరుగుతారు అన్న బంధాలు బంధుత్వాలన్నీ కూడా మనీ చుట్టే తిరుగుతాయన్న కాన్సెప్ట్ మీద తల్లి బిడ్డ కూడా డబ్బుతోనే అన్ని ముడిపడి ఉంటాయన్న బంధాలన్న కాన్సెప్ట్ మీద సినిమా చేయడం జరిగిందండి. ఇంతకుముందు సార్ చెప్పినట్టు జయం పంచాయతీలో చేశాను అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ తిను కూడాను షీజ్ మై కో యాక్టర్. చాలా బాగా మేము మా రియాల్స్ కూడా చాలా బాగా అయ్యాయి అండ్ స్క్రిప్ట్ పరంగా అయితే ఎక్స్ట్రాడినరీ అండి. అంటే హ్యూమన్ వాల్యూస్ ఎట్లా ఉంటాయి, చిన్న చిన్న మైన్యూట్ సెన్సిబిలిటీస్ కూడాను డైరెక్టర్ గారు చాలా బాగా పట్టుకున్నారు అండ్ డైలాగ్స్ కానీ అండ్ వాట్ ఎవర్ ద స్క్రిప్ట్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను దివిజా ప్రభాకర్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ వెంకటరామయ్య గారి తాలూకా. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సార్ ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో యా, ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ అంతే. ఎస్వికే సినిమాస్ అండ్ కామెడీ క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో వెంకటరామయ్య గారి తాలూకా కేర్ ఆఫ్ సీతారాంపురం అనే సినిమా ఈరోజు మొదలైంది. ఇందులో మా పాప ఒక మంచి క్యారెక్టర్ యాక్ట్ చేస్తుంది. వంశీ శ్రీనివాస్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సార్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ ఆయన రిలేషన్స్ అవి ఎంత బాగా మెయింటైన్ చేస్తారో ఈ కథలో కూడా రిలేషన్స్ సంబంధించి ఉంది. ఈ సినిమా మా పాప చేయడానికి ముఖ్య కారణం కూడా నేను ఎప్పుడు ఏ సీరియల్స్ చేసినా ఏం చేసినా జనరల్ సీరియల్స్ కాకుండా మానవీయ సంబంధాల మీద, అన్నదమ్ములు అక్క చెల్లెలు అన్నీ నా సీరియల్స్ అన్నీ అలాగే ఉంటాయి. సో అలాంటి కథలన్నా అలాంటి అనుబంధాలు బంధాలన్నా నాకు చాలా ఇష్టం. సో అలాంటి ఒక క్యారెక్టర్ కాబట్టే ఈ సినిమా చేయడానికి పాప యాక్సెప్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక కుటుంబ నేపథ్యంలో సాగే కథ అద్భుతంగా ఉంటుంది. సతీష్ డైరెక్షన్లో, అలాగే కోమలి నిర్మాతగా నేను ప్రజెంట్ చేస్తున్నా. రానున్న రోజుల్లో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని చూసే ఫీలింగ్ కలిగే విధంగా ఈ సినిమా ఉండబోతూ ఉంది. ఒక అద్భుతమైన కథని తయారు చేసి సతీష్ నిర్మించబోతూ ఉన్నాం. చాలా చక్కటి కథ నేను విన్నాను. ఈ రోజుల్లో ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా క్లుప్తంగా తయారు చేసి ఒక మంచి కథను తయారు చేయడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.